Lane 1 is Sheila, Lane 2 Shilpa, Lane 3 is Ashwini, Lane 4 Naga, Lane 5 Rehana, and Lane 6 is Kavita. Spikes! Spike shoe! Spike shoe వేసుకో. అయ్యో మర్చిపోయానే. ఇన్ని రేసుల్లో పరిగెత్తిన స్పైక్ షూ వేసుకోమని నేను చెప్పాలి. జాగింగ్ షూతో పరిగెత్తుంది. ఇప్పుడు నేను గుర్తు చెప్పతే Ashwini is an upcoming sprinter. He has won 3 races in half an hour recently. On your marks. Set! What's happening? Come on! చూడండి, అమ్మాయి షూలో కావాలని ఎవరో గాజు ముక్కలు పెట్టారు. చూడండి. She's very lucky. Yes, doctor. Better be alert. ఓకే. డాక్టర్ అశ్వినికి ఏం అవ్వలేదుగా? సెప్టిక్ కాకుండా మేము అటెండ్ చేయడం వల్ల ఆవిడ ప్రాణాలకు ప్రమాదం తప్పింది. సిస్టర్, ఈ ఇంజెక్షన్ త్వరగా చేయండి. బట్ వన్ థింగ్, ఇక ముందు ఆవిడ పరిగెత్తడానికి వీలవుతుందో లేదో చెప్పడం కష్టం. డాక్టర్ అలా అనకండి. అశ్విని పరిగెత్తి తీరాలి. చందు, అశ్వినికి ఎలా ఉంది? పర్వాలేదు, బానే ఉంది. ఫోన్లేరా దేవుడిదే. తెలివి వచ్చాక మీరు అంతా వచ్చి చూడొచ్చు. పేదోళ్ళకి పెద్ద పరుగులు ఎందుకురా, మన గుడానికి తీసుకుపోదాం పద. వస్తున్నారంట. అరే తప్పండి. దండాలండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. అమ్మాయి కోచ్ ఎవరు? ఈయన్నే ప్రభాకర్. ఐఎమ్ సారీ అబౌట్ ది యాక్సిడెంట్. నేను అంతా తెలుసుకున్నాను. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మిస్టర్ ప్రభాకర్. సార్, నన్ను తిట్టినా కొట్టినా పర్వాలేదు సార్, కానీ ఆ పిల్లలు నో డోంట్ వరీ. డాక్టర్స్ బాగా చూస్తున్నారా? స్పెషలిస్ట్ అందరినీ పిలిపించాం. అమ్మాయిని ఒకసారి. ప్లీజ్ కమ్ దిస్ వే. హౌ ఆర్ యూ? చూడమ్మా, ప్రభుత్వం నీలాంటి వాళ్ళ అభివృద్ధినే కోరుతుంది. నీకే అండగా నిలుస్తుంది. అంతేకాదు, సెకండ్ ప్లేస్ లో వచ్చినా కూడా నువ్వే గెలిచినట్టు డిక్లేర్ చేశారు. పర్వాలేదు.
ఎవరు ఎవరది ఎవరు ఎవరది నాకేం తెలియదు నాకేం తెలియదు నన్ను వదిలిపెట్టండి నాకేం తెలియదు చూపెట్టమన్నాడు చూపెట్టమన్నాడు వద్దు వద్దు ప్రభాకర్ వద్దు ప్లీజ్. ఒకప్పుడు నేను నీకన్నా గొప్పవాడిని అవుతానని భయపడి నాకు ద్రోహం చేశావు. అయినా నేను క్షమించాను. ఇప్పుడు ఆ పసిపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నా. నిన్ను నేను ప్రాణాలతో విడిచిపెట్టాను. ఏమిటయ్యా ఇది? ఆగవయ్యా. అబ్బా, వెళ్ళి ఆగు. అయ్యా సచిన బాబు ఇంకా చంపడం దేనికి చెప్పు. ప్రభు ఇతని బండారం బయటపడి డిస్మిస్ కూడా అయ్యాడా? స్టేట్ కోచ్ గా నిన్నే నియమించారు ప్రభు. కంగ్రాచులేషన్స్. ఓడిపోయినా కూడా గెలిచిన వాళ్ళకంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మొదటి వ్యక్తి మీరేనండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రాసుకోండి. నాకు కూడా చిన్నప్పుడు ఒకసారి పరుగు పందెంలో డాడ్ వాళ్ళు వచ్చింది అశ్విన్ ఇంటర్వ్యూ కోసం. ప్రస్తుతం స్పోర్ట్స్ కూడా రాజకీయాల్లో యుద్ధరంగంలో తయారయ్యాయి. కరెక్ట్ కరెక్ట్ మీరు బాగా చెప్పారు. సార్ నా ప్రశ్న ఇంకా పూర్తి కాలేదు. మొన్న జరిగిందని భయపడి మీరు ఈ పరుగు పందాల నుంచి విరమించుకోవాలనుకుంటున్నారా? లేదు, ఇదే నాకు ప్రారంభం. వెల్ సెట్. అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి ఎక్కువ ప్రశ్నలు వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. ఆఖరిగా ఒక ప్రశ్న. వాట్స్ యువర్ గోల్? ఉషా. పీటీ ఉషని గెలవాలనుంది. వండర్ఫుల్. వచ్చే నెల ఓపెన్ మీట్ లో పీటీ ఉషతో పోటీ పడాలనుకుంటున్నాను. నువ్వన్నవన్నీ రేపు పేపర్లో వస్తాయి తెలుసా? పీటీ ఉషాతో పరిగెడతావు నువ్వు, అది కాళ్ళు ఇలా పెట్టుకుని ఒక్క నెలలో. కాళ్ళకి ఇంకా గాయం కూడా నయం కాలేదు. ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్స్ ఇవ్వు. రేపు అందరూ నామహాన్ని నమ్మేస్తారు. ఎవరో నా కాళ్ళకి చేసిన గాయం మీకు తలవంపులు తేవాలనే చేశారు. మిమ్మల్ని తలెత్తుకునేలా చేయాలన్నదే నా నిర్ణయం.